చూచావేమప్పా, కూర్చో. అమ్మాజీ, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా. పంతులు గారు తల్లిదండ్రుల గురించి అన్నారు. అంటే ఇద్దరు కూర్చోవాలి. మరి నువ్వొక్కదానివే కదా. రాజమ్మా, కోపం ఎందుకు అమ్మాజీ? శాస్త్రం అదే చెప్తుంది. ఏం పంతులు గారు? అమ్మా, అది అది భయం ఎందుకు పంతులు గారు? శాస్త్రం ఏం చెప్తే అదే చెప్పండి. వారన్నది నిజమేనమ్మా. శాస్త్రం అదే చెప్తోంది. చెప్పండి పంతులు గారు, శాస్త్రం ప్రకారమే చేద్దాం. చూస్తారేంటి మామయ్య గారు? వచ్చి వ్రతంలో కూర్చోండి. అత్తయ్య గారు, మీరు కూడా కూర్చోండి. ఇదిగో అమ్మాయి, ఎవరి పక్కన ఎవరిని కూర్చోమంటున్నావు? ఇప్పుడేమైంది అత్తయ్య గారు? మరిది గారికి అమ్మెవరు? నేనే. మరి నాన్న? మామయ్య గారే కదా. ఒక్క నిమిషం బాబాయ్ గారు, చాలా చిన్న సమస్య. అనవసరంగా పెద్ద చేసుకుంటున్నారు. తల్లి అమ్మాజీ అత్తయ్య, తండ్రి విశ్వనాథ మామయ్య. పంతులు గారు తల్లిదండ్రులను కూర్చోమన్నారు. అంటే వాళ్ళిద్దరూ కూర్చుంటే సరిపోతుంది కదా. మీరెందుకు దాని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు? సరిపోయింది. అయ్యో, నువ్వు సరదాగా ఉన్నావనుకున్నాను కానీ మరీ ఇంత సరదా అనుకోలేదమ్మాయి. నీకు అసలు విషయం తెలీదు. విశ్వనాథం బావగారు శివకి కన్న తండ్రే. మరి అమ్మాజీ పెంచిన తల్లి. కాబట్టి భార్యాభర్తలు కాని వాళ్ళిద్దరూ కలిసి కూర్చోకూడదు. పోనీ అమ్మాజీ ఆవిడ భర్తతో కలిసి కూర్చుందాము అంటే ఆయన ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు రమ్మన్నా రారు. అది సంగతి అమ్మాజీ. నువ్వు ఎంత ప్రేమ కురిపించి శివకి అమ్మవి అనిపించుకున్నా భర్త పక్కన లేడు కాబట్టి శాస్త్రం ప్రకారం శివ తల్లి స్థానంలో నువ్వు కూర్చుని వ్రతం చేయలేవు. ఎందుకు కూర్చోలేను? నేనే కూర్చుంటాను. నేను మాత్రమే కూర్చుంటానప్పా. ఏం పంతులోరు, భార్య ప్రాణాలతో ఉండి దగ్గర లేనప్పుడు భర్త జాకెట్ ముక్క పక్కన పెట్టుకొని వ్రతం చేర్చాడు కదా. అట్టనే భర్త ప్రాణాలతో ఉండి దగ్గర లేనప్పుడు భార్య భుజం మీద కండువా వేసుకొని చేస్తాదని శాస్త్రం చెప్పుండ్లా? చేసుకోవచ్చమ్మా, బేషుగ్గా చేసుకోవచ్చు. అంటే నా పెనిమిటి పక్కన లేకపోయినా ఆయన కండువా భుజానేసుకొని కూర్చోవచ్చు. అవునమ్మా. మే బసవమ్మ, గదిలోకి పోయి మీ బావగారి కండువా ఎత్తుకొనిరా. అలాగే అక్క. మీ శాస్త్రం ఇంకేమీ చెప్పలేదా పంతులు గారు? దేని గురించమ్మా? అదే కన్న తండ్రి ఉండి కన్న తల్లి కాకుండా సవతి తల్లుంటే ఆ తల్లిదండ్రులు వ్రతంలో కూర్చోవాలా, లేక పెంచిన తల్లి కండువా వేసుకుని కూర్చోవాలా? అమ్మా, అది అది ఎందుకు భయపడుతున్నారు పంతులు గారు? శాస్త్రం ఏం చెప్తే అదే చెప్పండి. ఏంటి చెప్పేది? మా అమ్మే మాతో కూర్చొని
వ్రతం చేయిస్తుంది. ఎలా పడితే అలా చేయకూడదు మరిది గారు. శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది కదా. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నా ఏంటి గోల? వ్రతం చూడ్డానికి వచ్చావు, మర్యాదగా చూసి వెళ్ళు. మా కుటుంబ విషయాల్లో కలగ చేసుకోవద్దు. అమ్మా నువ్వు కూర్చో. పంతులు గారు మీరు మొదలు పెట్టండి. అలాగే మొదలు పెట్టండి. కానీ గుండమ్మా, పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఏం చూసుకుంటారు బాబాయ్? చూసుకునేలా జరుగుతుందా? ఈ ఇల్లు సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి కదా. అలా కాకుండా ఆడపిల్లనిచ్చాం కాబట్టి ఏం చెప్తే ఏమనుకుంటారోనని భయపడి మౌనంగా ఉంటే ఎవరికి నష్టం? చేయకూడింది చేసి దోషం తగిలి ఇంటికేదైనా అరిష్టం జరిగితే, ఇంట్లో వాళ్ళకేదైనా జరగరాంది జరిగితే, పంతులు గారు మీరు నిజంగా ఈ ఇంటి క్షేమమే కోరుకుంటే నిజం చెప్పండి. చెప్తానమ్మా. అమ్మాజీ గారు, మీ మీదున్న భయంతో మీకు అనుకూలంగా చెబుతున్నాను గాని శాస్త్ర ప్రకారం అయితే అబ్బాయి తండ్రి, ఆయన భార్య తండ్రి స్థానంలో కూర్చోవాలి. నేను ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకున్నాను. మా అత్తయ్య గారు ఈ పూజలో కూర్చోవాలని. అదే జరగాలి. లేకపోతే ఏమవుతాది? అరిష్టమమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చాలా నిష్ఠగా చెయ్యాల్సిన వ్రతం. సుఖ సంతోషాల కోసం, సౌభాగ్యాల కోసం చేసే వ్రతం. నిష్ఠగా చేయకపోతే ఆ ఇంట్లో సంతోషం ఉండదు, ఇంటి పెద్దకి మనశ్శాంతి ఉండదు, ఏ ఆటంకం ఎటు నుంచి ముంచుకొస్తుందో కూడా తెలీదు. అంటే అమ్మాజీ డబ్బా కట్టేస్తుందా? కావాలనే అన్నానక్క. ఇంటి పెద్దవి నువ్వే కదా. నీకేదైనా జరిగితే నిన్ను నమ్ముకుని బతికేవాళ్ళం మేమేమైపోతాం చెప్పు? నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు బసవమ్మ. ఏదైనా జరగచ్చు. ఇలాంటివన్నీ పాటించకే ఈ ఇంట్లో ఎన్నో అరిష్టాలు జరిగాయి. సంతోషం, సరదా అన్నీ దూరం అయిపోయాయి. అసలు ఆ మహాతల్లి ఉన్నప్పుడు దిగంబరం నాన్న మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పాను కదా. అందుకే నేనెప్పుడు మత్తులో ఉండేది. మత్తులో ఉంటే ఎస్ యు ఆర్ రైట్ అని ఒకే ఒక మాట అంట. మత్తు దిగితే ఏది రైట్ అనిపిస్తే అదే మాట్లాడేస్తాను. కానీ ఏది రైటో ఏది రాంగో మాట్లాడడానికి ఇక్కడిప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి నేనేం మాట్లాడను. అన్నయ్యని వదిన్ని వ్రతంలో కూర్చోబెడితే అదే ఈ ఇంటికి మంచిది. అది అమ్మాజీ అసలు సంగతి. నువ్వు కనీసం ఇలాగైనా ఉండాలంటే ఈ వ్రతంలో కూర్చోకూడదు. నీకు వ్రతం కన్నా ప్రాణాలే ముఖ్యం అనుకుంటా. కూర్చోవట్లేదు కదా? కూర్చోవట్లేదు. వెళ్ళండి, వెళ్ళి అనసూయని తీసుకురండి. మావయ్య గారు చెప్పాను కదా, నాకు తెలుసు మీరు అత్తయ్య గారే కూర్చుంటారని. తొందరగా వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. థ్యాంక్స్ అక్క. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? నీకోసం ఈ మాత్రం చేయలేనా? అక్క
ఒకరు కొడుకు ప్రేమ కోసం తప్పించేవారైతే మరొకరు ప్రేమ పేరుతో అదే కొడుకుని వంచేవారు. రేపు సత్యనారాయణ స్వామి వ్రతంలో నేను కోరుకున్న అత్తయ్య మావయ్య మాతో కూర్చుని పూజ చేయాలి. దానికి మీ సాయం కావాలి. అంతేనా? పొద్దున్నే వ్రతం సమయానికొచ్చి ఎలా ఇరగదీస్తానో నువ్వే చూడు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? సంతోషమే అక్క. కానీ అత్తయ్య ఏ పిలుపు కోసమైతే ఎదురు చూస్తుందో అమ్మ అన్న ఆ పిలుపుకి నోచుకోవాలి. ఆ క్షణం అత్తయ్య కళ్ళల్లో సంతోషం చూడాలి. అప్పుడు అసలైన సంతోషం. అది నాకు వదిలే. ఇద్దరి వాలకం జొచ్చ అంటే ఏదో అనుమానంగా ఉండాది. ఇదే ఆ యమ్మిని పిలిపించి నాటకం ఆడిచ్చాండాదా ఏమి? లేకుంటే ఈ సంగతులన్నీ మాట్లాడాల్సిన అవసరం ఆ యమ్మికే ఉండాది. రా అనసూయ. రానని చెప్పాను కదండి. అందరూ మన కోసమే ఎదురు చూస్తున్నారు. పిల్లలతో పాటు మనమే కూర్చొని వ్రతం చేయాలి. నాకంత ఆశ అదృష్టం లేవులేండి. అది కాదనసూయ. నిజమమ్మా, అమ్మాజీ అమ్మ కూర్చోవట్లేదు. నాన్న నువ్వే వ్రతంలో కూర్చోవాలంట. లే అనసూయ. లేదండి, నేను రావట్లేదు. అనసూయ. ఏంటి పెద్దమ్మా, అన్నయ్య పెళ్లి నీ చేతుల మీదుగా చేయలేకపోయావని బాధపడ్డావు. ఇప్పుడు వ్రతం చేసే అవకాశం వస్తే ఎందుకు కాదంటున్నావు? అసలు ఎందుకు కాదంటున్నావు పెద్దమ్మా? ఏమైంది? ఇంకా నా కూతురు మీద కోపం పోలేదా వదినా? ఇంకా నా కూతుర్ని కోడలుగా అంగీకరించటం లేదా? ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఇంకా అదే మనసులో పెట్టుకుని కోపం పెట్టుకుంటే ఎలా వదినా? నాకు ఎవరి మీద కోపం లేదు. నా మీద నాకే కోపం. నన్ను వదిలేయండి. అనసూయ, ఏమైంది నీకు? ఇన్నాళ్ళు ఈ రోజు కోసమే కదా ఎదురు చూశావు. నువ్వు కోరుకున్న అమ్మ స్థానం నీకు దక్కింది. అమ్మ స్థానం అంటే పూజల్లోనో వ్రతాల్లోనో ఒక పీట వేసి కూర్చోపెట్టడం కాదండి. వాడి మనసులో స్థానం కావాలి. నోరారా వాడు అమ్మా అని పిలిస్తే వినడం కావాలి. జరుగుతుందా చెప్పండి. జరగదు కదా, వదిలేయండి. అమ్మా, కాసేపట్లో వర్జం వచ్చేస్తుంది. ఈలోగా పూజ మొదలు పెట్టాలి. తొందరగా ఆవిడ్ని రమ్మనండి. వదిన రానంటోంది. ఎందుకు రాదు? బొట్టు పెట్టి పిలవాలనా? అవసరం లేదు. వాడొచ్చి పిలిస్తే చాలు. ఏమప్పా, పిలుస్తుండాము కదా అని పంతం పడుతుండావా ఏంది? వజ్జం వచ్చండాది, తొందరగా రమ్మను. ఏమొచ్చినా సరే వాడు వెళ్ళి పిలిస్తే గాని రాదు. అసలు పిలిచినా వస్తుందన్న గ్యారెంటీ లేదు. పిలవండి. పిలిస్తే ఏమవుతుంది? ఏంటి పిలిచేది? ఇష్టముంటే రమ్మనండి, లేదంటే లేదు. కానీ నేను మాత్రం ఎవ్వరినీ పిలిచేది లేదు. కావాలంటే ఈ వ్రతం చేయడం మానేయండి. ఇంట్లో అరిష్టం మరిది గారు. ఏమంటారు పంతులు గారు? శాస్త్రం ఏం చెప్తుందో చెప్పండి. అవునమ్మా, ఈ వ్రతం చేస్తే ఎంత శుభ ఫలితాలు ఇస్తుందో మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తే
అన్ని దుష్ఫలితాలు వస్తాయి. అది సంగతి. ఎందుకు బాబు ఈ పంతాలు? ఒక్కసారి వెళ్ళి పిలిస్తే వ్రతం అయిపోతుంది కదా. అమ్మా, ఇక 5 నిమిషాల్లో వర్జం వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆవిడొచ్చినా ఫలితం ఉండదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు అమ్మాజీ అనసూయకి తలొగ్గింది. అయ్యోరామా, బయటకనేసానా? అలవాటేగా, తప్పేం లేదులేమ్మా. మీ అమ్మాజీకి ఎక్కడైనా ఎప్పుడైనా తలొగ్గాల్సిందే. ఏంటి అమ్మాజీ, నా వైపు కోపంగా చూస్తే ఏమొస్తుంది? వర్జం వచ్చేస్తుంది, తొందరగా రమ్మానండి. వర్జం వచ్చేస్తుందంట. వచ్చి వ్రతంలో కూర్చో. ఎవరిని పిలుస్తున్నావురా? ఏ వరుసతో పిలుస్తున్నావు? ఏ బంధంతో పిలుస్తున్నావు? అసలు నీకేమవుతానని పిలుస్తున్నావు? ఏమవుతారేంటి అత్తయ్య గారు? అమ్మ అవుతారు. అలవాటు తప్పింది కదా, మాట తప్పిందంతే. అందరినీ అమ్మ అని పిలవడానికి నోరుస్తుంది. పెంచినమ్మని మాత్రం అమ్మ అని పిలవలేడా? పిలవరా? అమ్మా, ఇంకా 1 నిమిషమే టైం ఉంది, త్వరగా రండి. గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. రామ్మా, వచ్చి వ్రతంలో కూర్చో. ఏది మళ్ళీ ఏను? మళ్ళీ అమ్మా అని పిలు. వ్రతంలో కూర్చో అమ్మా. పిలిచాడుగా, ఇక పద. రా నాన్న, రమ్మా. మహాగణాధిపతే నమః. అయ్యా, కంకణాలు తీసుకోండి. అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి కట్టుకోవాలి. అమ్మా, మీరు కూడా కంకణాలు తీసుకోండి. ఇద్దరు ఒకరి చేతికి ఒకరికి, మగవాళ్ళు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడం చేతికి కట్టుకోండి.
నాకు అవన్నీ అలవాట్లేదు. దేవుడు ముందు కూర్చొని అలవాట్లేదంటే ఎలారా? అమ్మా, ఆ 2 చేతుల్ని జోడించు.